పాల్గొనలేకపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మన తమ్ముడు శ్రీనివాస్, కొమ్మర్పూడి శ్రీనివాస్ మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఉండేటువంటి ఆవేదనలు కనబడతా ఉంది. ఆవేదన, అరే నా సమాజానికి ఉంది, నా సమాజం ఈ సమాజంలో ఆత్మగౌరవంగా ధైర్యంగా జీవించాలా అనేటువంటి దృఢ సంకల్పంగా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవం ఆ రోజు జగనన్న ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాబో రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దివ్యాంగులు శాసించేటువంటి స్థాయికి దివ్యాంగుల సమాజం దుర్గారెడ్డి అన్న రాష్ట్ర అధ్యక్షులు సారథ్యం ముందుకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర పర్యటనలో భాగంగా దివ్యాంగులందరం అన్ని జిల్లాల్లో వెలుగుబాటు తనం ఉన్నటువంటి జిల్లాల్లో కూడా దివ్యాంగులు వెన్ను తట్టి ప్రోత్సహించి మీకు మీ జీవన శైలికి మీ ఆత్మగౌరవానికి వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం ఉంది అనేటువంటి భరోసా కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా సత్తెనపల్లికి రావడం జరిగింది. సత్తెనపల్లి రిమోట్ ఏరియా, చాలా బ్యాక్వర్డ్ ఏరియా. నిజంగా ఈ ప్రాంతం ఒక ప్రతికూల వాతావరణంతో నడిచేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందులో దివ్యాంగులు కూడా ఈ ప్రతికూల వాతావరణంలో కూడా జగనన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను సైతం సిద్ధం అనేటువంటి దృఢ సంకల్పంతో దివ్యాంగులు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందమైనటువంటి అబద్ధాలతో చిత్రీకరించి పదే ఆ అబద్ధాన్ని 10 మందికి చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరాలు ఆపుకునేటువంటి స్థితికి ఎదిగారంటే నువ్వు చేసినటువంటి తక్కువ తమాల విద్యల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, అందులో నా దివ్యాంగుల సమాజం కూడా గ్రహించి తిరస్కరించేటువంటి దిగజారుల స్థాయికి పడిపోయావు ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క దివ్యాంగ సైనికుడిని వెన్నుతట్టి ప్రోత్సహించి మేమున్నాం, మీకు ఆ భరోసా ఇస్తున్నాం, మీకు మీ సమస్యల పట్ల ముందుకు పోనేటటువంటి పిలుపుతో వాళ్ళలో చైతన్యపరిచి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరుగుతూ ఉంది. అందులో గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షులు దుర్గారెడ్డి గారి సమస్యల పట్ల స్పందించి రాష్ట్ర పిలుపు సమస్యల పట్ల ఏ ఒక్క సమస్య తీసుకున్నా ఆ సమస్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే అన్ని జిల్లాలలో ఈరోజు మన దివ్యాంగులు జగనన్న సైనికుల్లాగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారనేటువంటి నిలదీసే స్థాయికి ఎదిగారంటే జగనన్న ఇచ్చినటువంటి స్ఫూర్తి, దుర్గారెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు తెలియజేస్తున్నా ఉన్నా. సోదరులారా, ఏదేమైనా దివ్యాంగుల విభాగం రాష్ట్ర పర్యటన చేస్తుందంటే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగు తమ్ముళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాస్తవాలు మనం మాట్లాడుతున్నాం, అందమైన అబద్ధాలను వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నిజం అనేది నిలకడగా రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతారు. అబద్ధాన్ని 10 రోజులైనప్పటికీ కూడా అబద్ధాన్ని తిరస్కరిస్తారు. అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. జగనన్న చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు, మాయమాటలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. జగనన్నను ఆంధ్ర ప్రజలు శాశ్వతంగా హక్కులు చేసేటువంటి రోజు 2029 సంవత్సరంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి విభాగం నుంచి ఒక్కొక్క తమ్ముడు
కూటమిలో ఉండేటువంటి వాళ్ళు కూడా మా తమ్ముడే. మింగుడు పడక అరే దివ్యాంగుల వైఎస్ఆర్సీ దివ్యాంగులు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి భయంతో రకరకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఒక తమ్ముడైతే నిన్న మీకు గట్టి పనిష్మెంట్ ఉంటుందని చెప్తున్నాడు. అరే భాయ్ అప్పుడే కౌంటర్ ఇచ్చాం. అరే భాయ్ జగనన్న శిష్యులు రాబాయి, మేము ధైర్యం అనేది జగనన్న చూసి నేర్చుకున్నారు భాయ్, తగ్గేదే లేదని చెప్పేసి ఈరోజు మనం ఇంకో తమ్ముడు కూటమి తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాల్లో దివ్యాంగుల సమాజానికి చేసిందని చెప్పేసి బాగా ఒక వివరణ ఇచ్చాడు. ఆ తమ్ముడికి అవగాహన తక్కువ ఉన్నట్టుంది. తెలుగుదేశం పార్టీ ఓకే యువత ఆనాడు ఉన్నటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి అనేక సంక్షేమ పథకాలు సాధించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ చెప్తారు. ఈరోజు మీకు చెప్పుకున్నటువంటి 6,000 పెన్షన్, 10,000 పెన్షన్ మొత్తం క్రెడిట్ కూడా మందకృష్ణ మాదిగ దక్కుతా ఉంది. ఈరోజు క్రెడిట్ చోరీ అనేది కూటమి నాయకులకు పరిపాటే. మందకృష్ణ మాదిగ క్రెడిట్ కూడా చోరీ చేసుకుని ఆయన అకౌంట్ వేసుకునేటువంటి పరిస్థితి. ఇది మంచి పరిస్థితి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సమాజం జగనన్న స్ఫూర్తితో ఆత్మగౌరవంతో ముందుకు పోయేటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. జగనన్నకు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఒకటే చెప్తా ఉన్నా. మాకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున 7 వరాల ఇంద్రధనుస్సును ప్రకటించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. నువ్వు 7 వరాల ఇంద్రధనుస్సు అనేటువంటి వివాహ వేదికలో దివ్యాంగులందరినీ పిలిచి అరిటాక్ వేసి 7 వరాలు మీకు వడ్డిస్తున్నాను తినండి అని చెప్పేసి వేదిక మీద చెప్పినటువంటి పరిస్థితులు అందరూ చూసాం. కానీ మీ అందరికీ తెలుసు అక్కడ వడ్డించింది ఆర్టీసీ బస్సు మాత్రమే. మిగతా 6 రకాల వరాలను ఇప్పటి వరకు కూడా మంజూరు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు అది కూడా ఆర్టీసీ బస్సు అందమైనటువంటి ఆర్టీసీ బస్సు 16 రకాలు ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటే కేవలం 5 రకాల ఆర్టీసీ బస్సులు మాత్రం మంజూరు చేశారు. అది కూడా అందరితో పాటే, అంటే మహిళలతో పాటు కూడా దివ్యాంగులను కూడా ఆర్టీసీ బస్సుకి ఇచ్చేసామని చెప్పి మమ అని పిలుచుకున్నారు. అక్కడ దివ్యాంగుల సమాజం ఎంత ఇబ్బంది పడుతుందో మాకు తెలుసు, మా సమాజానికి తెలుసు. మంచి పద్ధతి కాదు. మీరు ఆలోచన చేసేటప్పుడు కూడా విభిన్న ప్రతిభావంతుల యొక్క అవసరాలను గుర్తించి పథకాలు అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎక్కువగా విమర్శించినా కూడా నాతో పాటు తెలుగుతో కూడా అలసడేటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అందుకని వాస్తవాలు నా దివ్యాంగుల సమాజానికి తెలుసు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగనన్న ఇచ్చేటువంటి నమ్మకం, ధైర్యం, ఒక విజన్ జగనన్నకే సాధ్యం ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గోరాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను.